ఆ లెవెల్లో వీళ్ళు అన్నిటితోటి మనం కాంటాక్ట్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోగలిగే స్థితి మనకి రావాలి. బికాస్ హీఈస్ ద మిడ్ వే అని చెప్పి చదువుకున్నాం మనం హీఈస్ ద మిడ్ వే అంటే లోవర్ కింగ్డమ్కి హయ్యర్ కింగ్డమ్కి మ్యాన్ ఈజ్ ద మిడ్ వే. సో మనం హయ్యర్ ప్లేన్స్లో ఉండే వాళ్ళతోటి మనం కమ్యూనికేట్ కాంటాక్ట్ అవ్వగలుగుతూ ఉండాలి. అలానే లోవర్ ప్లేన్స్లో ఉండేటువంటి వాళ్ళతోటి మనం కాంటాక్ట్ అవ్వగలుగుతూ ఉండాలి. అంటే మనలో ఈ 7 ప్లేన్స్ మనలో మేలుకొని మనం ఉండగలుగుతున్నప్పుడు మాత్రమే అది సాధింపగలుగుతాం. అదర్వైజ్ మనం ఒక ప్లేన్లోనే ఉంటూ ఉంటే ఏమవుతుందంటే అది ఇక్కడ మనకు రాశారు. ఇక్కడ ఏమని రాశారంటే సో వాడు ఎప్పుడైతే ఇక్కడ లోవర్లోనే వాడు ఉండిపోతూ ఉంటాడో అప్పుడు హీఈస్ నాట్ అలౌడ్ టు నో ద థింగ్స్ అని రాస్తారు మనకి. వాడికి ఈ సృష్టిలో ఉండేటువంటివన్నీ కూడా వాడికి అర్థం అవ్వవు అని రాస్తారు. సో అందుగురించి ఈ రకంగా వాడు కాంటాక్ట్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోవాలి. ఇన్వాల్వింగ్ దేర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవేర్నెస్, అది వాడికి సాధించుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ఏ హెవెన్లీ మ్యాన్. ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్స్ ఒక హెవెన్లీ మ్యాన్లో ఎలా వర్కౌట్ అవుతాయి. మనం ఫస్ట్ వీ హ్యావ్ సీన్ హౌ ది సేమ్ లాస్ హెల్ప్స్ ఇన్ ఏ atom. Now we have seen in a man. Now we are going to watch in a heavenly man. సో ఒక హెవెన్లీ మ్యాన్, ఏ హెవెన్లీ మ్యాన్లో ఇవి ఎలా ఉంటాయి. ఫస్ట్ అసలు ఒక హెవెన్లీ మ్యాన్ గురించి మనకు తెలిసిన కాకుండా ఇంకా ఏం చెప్తారు అనేటువంటి మనం చదువుకుని ఈ ప్రిన్సిపల్స్ ఒక హెవెన్లీ మ్యాన్లో ఎలా ఉంటాయి అనేటువంటిది మనం చదువుకుందాం. సో హెవెన్లీ మ్యాన్ అంటే ఏంటంటే ది సమ్ టోటల్ ఆఫ్ కాన్షియస్నెస్. నేను మీకు హెవెన్లీ మ్యాన్ అనేటువంటిది చెప్పింది ఏంటంటే గ్రహ దేవత. అంటే ఈ గ్రహమునకు ఈ గ్రహం ఈ విధంగా తిరగడం ఈ విధంగా జరుగుతుందంటే దానిలో పనిచేస్తున్నటువంటి కాన్షియస్నెస్, దాన్ని పనిచేయించుతున్నటువంటి దేవత. వీ హ్యావ్ సీన్ జూపిటర్ ఆర్ వీ హ్యావ్ సీన్ సాటర్న్ ఆర్ వీ హ్యావ్ సీన్ ఎర్త్ ఆర్ వీ హ్యావ్ సీన్ వీనస్. వీటినన్నిటినీ ఆ విధంగా పనిచేస్తున్నటువంటి దేవత ఒకటి ఉంది. ఆ దేవత వలన లేదా ఆ కాన్షియస్నెస్ వలన అవన్నీ కూడా ఆ విధంగా రిప్రజెంట్ అవుతూ ఉన్నాయి. అది మనం హెవెన్లీ మెన్ అని అంటే మనం చెప్పుకున్నది. దేర్ ఆర్ 7 హెవెన్లీ మెన్స్. సో ఒక హెవెన్లీ మెన్ అంటే ఏమిటంటే ది సమ్ టోటల్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఆ గ్రహము అంటే ఒక గ్రహం ఉందంటే ఇప్పుడు మనకి ఎలా అంటే మనకు అర్థం చేసుకోవాలి. ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఒక బ్యాంక్ ఇట్ రిప్రజెంట్స్ అరౌండ్ 1000 కస్టమర్స్, ఒక బ్రాంచ్. అలా ఒక హెవెన్లీ మ్యాన్ అనేటువంటి దేవత లేదా కాన్షియస్నెస్ ఒక గ్రూప్ ఆఫ్ కాన్షియస్నెస్కి లింక్గా అది పనిచేస్తూ ఉంటుంది. అంటే భూమి మీద ఉండేటువంటి వాళ్ళు 1 లక్షలో 10 లక్షలో ఆ హెవెన్లీ మ్యాన్ తోటి లింకప్ అయి ఉంటూ ఉంటారనమాట. సో దే ఆర్ ద క్రియేటర్స్. They are the 7 planetary creations or the taking of the etheric body by heavenly man. They are 7 primary creations. వీళ్ళని 7 ప్రైమరీ క్రియేషన్స్. దాని తర్వాత వచ్చేటువంటిది ప్లానెట్. ఫస్ట్ ఈ హెవెన్లీ మ్యాన్ ఉండడం తర్వాత అక్కడ ప్లానెట్ అనేటువంటిది రూపుకట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది. డైరెక్ట్గా ఫిజికల్ ఫామ్ ఆఫ్ ది ప్లానెట్ అనేటువంటి ఫామ్ అది ఫస్ట్ వీళ్ళు వస్తారు. దీనిగా మనకి ఏమని రాస్తారంటే కనుక మొట్టమొదటిగా మనకి భూమి మీదకి ఉత్తర దిక్కుగా ఋషులు పై లోకాల నుంచి దిగొచ్చి అక్కడ వాళ్ళు తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఫామ్ అయిందండి అని రాస్తారు మనకు భాగవతం. సో అదేవిధంగా ఫస్ట్ ఈ హెవెన్లీ మ్యాన్ అనేటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత దట్ ఈస్ ద ప్రైమరీ క్రియేషన్. అండ్ దాని తర్వాత అది ఇథరిక్ బాడీగా ఉండి తర్వాత సెకండరీ అన్నట్టుగా గ్లోబ్ అనేటువంటిది ఫామ్ అవడం అనేటువంటిది ఉంటుంది. దే ఆర్ ద 7 సెకండరీ క్రియేషన్స్ ఆర్ ద టేకింగ్ ఆఫ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ. సో వీళ్ళు ఎప్పుడైతే ప్రైమరీగా ఏర్పడతారో తర్వాత దాని చుట్టూతా గోళం ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. అది హెవెన్లీ మ్యాన్ అంటే. ట్రేస్ దిస్ ఇన్ ద మైక్రోకాస్మ్ అండ్ ద వర్క్ ఆఫ్ ది దేవాస్ ఆఫ్ ద ఈథర్స్ ఇన్ బిల్డింగ్ ద బాడీ. The aggregate of divine intelligence, the mind horn sons of Brahma.
వీళ్ళని ఏమంటారంటే 7 మానసపుత్రాస్ అంటారు. వీళ్ళు అంటే 7 మానసపుత్రాస్ అంటే వీళ్ళు ఒక కాన్షియస్నెస్గా ఏర్పడినటువంటి వాళ్ళే చెప్తారు. దెర్ ఆర్ 7 మానసపుత్రాస్ అని రాస్తారు. జస్ట్ వీళ్ళు చదువుకుంటాం ఇప్పుడు వాళ్ళ గురించి మనం అంతా. దే ఆర్ ద లోగోయిక్ క్వాటర్నరీ, ద 5 and the 7 and the 7 rays. అది సో వీళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ ద 7 paths back to God. There are 7 paths back to God or the honest spirit అని అన్నారు. అంటే 7 paths. వీళ్ళు ఆ 7కి రిప్రజెంటేటివ్గా ఉంటారు అన్నమాట. వీళ్ళు దే ఆర్ 7 ప్రిన్సిపల్స్ మెటాఫిజికల్లీ. సో దెర్ ఆర్ 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకి. ఈ 7 ప్రిన్సిపల్స్కి వీళ్ళు అధిపతులుగా ఉంటారు, లేదా దే రిప్రజెంట్ ది 7 ప్రిన్సిపల్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 7 ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉంటుంటాయి వీళ్ళలో. దే ఆర్ ది 7 రేసెస్ ఫిజికల్లీ అని అన్నారు. మనం 7 రేసెస్ అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. మనం దెర్ ఆర్ 7 రేసెస్. ద ప్రజెంట్ దట్ ఈస్ గోయింగ్ ఈజ్ 5th రూట్ రేస్. సో ఆల్రెడీ 4 రూట్ రేసెస్ వెళ్ళిపోయాయి. ప్రజెంట్ ఈజ్ 5th రూట్ రేస్. సో ఈచ్ రూట్ రేస్ హ్యాస్ అగైన్ 7 సబ్ రూట్ రేసెస్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ 7 రూట్ రేసెస్కి ఈ 7 హెవెన్లీ మెన్ అనేవాళ్ళు అధిపతులుగా ఉన్నారు. వీళ్ళనే నేను మీకు 7 మాస్టర్స్ అని చెప్పి నేను మీకు పరిచయం చేశాను. వీళ్ళనే 7 మాస్టర్స్. దెర్ ఆర్ 7 మాస్టర్స్. వాళ్ళు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రూట్ రేస్కి వాళ్ళు అధిపతులుగా వాళ్ళు పనిచేస్తుంటారు. దాన్ని మీకు గుర్తుంటే నేను ఒక ట్రయాంగిల్గా మీకు చెప్పడం జరిగింది. Hello, welcome to Skype call testing service. After the beep, please record a message. సో ఈ 7 మాస్టర్స్కే వీళ్ళని కూడా మనం అనుకోవచ్చు. ఈ విధంగా మనం వీళ్ళని మనం చదవచ్చు. అంటే 7 హెవెన్లీ మెన్ అంటే వీళ్ళే ప్లానెటరీ బీయింగ్స్. అదే నేను మాస్టర్స్ గురించి చెప్తూ నేను ఏమని చెప్పానంటే మీతోటి, ఒక్కొక్కసారి వీళ్ళు అవసరం అయితే మన ప్లానెట్ మీద వర్క్ చేయడం కాకుండా దే విల్ షిఫ్ట్ ద అదర్ సోలార్ సిస్టమ్స్ అండ్ దే విల్ పెర్ఫామ్ దేర్ వర్క్స్ అండ్ వాళ్ళ వర్క్ ఇక్కడ రీప్లేస్ చేయడానికి ఇంకొకళ్ళకి ఆ స్థితిని అనేటువంటిది అందిస్తారని కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ 7 హెవెన్లీ మెన్ అంటే 7 గ్రహ దేవతలు, లేదా 7 మాస్టర్స్, లేదా 7 ప్రిన్సిపల్స్. ఇలా ఈ భూమి మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా మీరు భావించవచ్చు. ఈ భూమి మీద అని అనడం కన్నా వీళ్ళు భూమికి పైన ఉండి వీళ్ళు పనిచేస్తున్నారని మీరు అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ క్లారిటీగా ఉంటుంది. అది ది లార్డ్స్ ఆఫ్ సీజ్లెస్ అండ్ అన్టైరింగ్ డివోషన్. సో వీళ్ళకి సీజ్లెస్ అండ్ అన్టైరింగ్ డివోషన్ అంటారు వీళ్ళు. అంటే దే వర్క్ ఎవర్. వీళ్ళు ప్రిన్సిపల్స్ కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎప్పుడు కూడా పని చేస్తూ ఉండడం అనేటువంటిది ఉంటుంది వాళ్ళు. ది ఫెయిల్యూర్స్ ఆఫ్ ది లాస్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే, నేను అది కూడా మీతో అన్నాను. ఏమనుకుంటాను, ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ ఉంది. ఈ సోలార్ సిస్టమ్ ఫామ్ అవ్వడానికి ముందు ఏముంది అంటే ఇంకో సోలార్ సిస్టమ్ ఉంది. ఆ సోలార్ సిస్టమ్ ఒక ఇదైపోయిన తర్వాత దాని మ్యాటర్ తోటే మళ్ళీ మన సోలార్ సిస్టమ్ అనేటువంటిది తయారు. సో ఎలా అయితే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4కి వెళ్ళడం అనేటువంటిది ఎలా అయితే క్లాసెస్లో మనకు ఉంటూ ఉంటుందో, అలానే సోలార్ సిస్టమ్స్ అనేటువంటివి వాటిలో కూడా ఒక అప్లిఫ్ట్మెంట్కి సోలార్ సిస్టమ్స్ అనేటువంటివి ఫామ్ అవుతూ ఉంటాయి అనే విషయం కూడా మనం చెప్పుకున్నాం. సో అలా వాటికి కూడా వీళ్ళు అధిపతులుగా ఉంటారని చెప్తున్నారు. ద పోలార్ ఆపోజిట్స్ టు ద ప్లేడీస్. అది అవర్ సిస్టమ్ ఈజ్ మాస్కులైన్ అక్కల్ట్లీ అండ్ ద ప్లేడీస్ ఈజ్ ఫెమినైన్ అని అన్నారు. సో ప్లేడీస్ అంటే వీళ్ళనే కృత్తికలు అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ 6 కృత్తికలు ఉన్నాయి అనేటువంటిదిగా కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళకు కూడా వీళ్ళుగా ఉంటారు. అంటే ఈ 7 ప్రిన్సిపల్ అనేటువంటిది పని చేయడంలో వీళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. అది హెవెన్లీ మెన్ అంటే. సో ఈ హెవెన్లీ మెన్ అనేటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఏ హెవెన్లీ మ్యాన్ కంటైన్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ దట్ విచ్ కరస్పాండ్స్ టు ద సెల్స్ విత్ ఇన్ ద వెహికల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక హ్యూమన్ బీయింగ్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయితే ఉంటాయో, సో వీళ్ళల్లో కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ద ఆటమ్స్ ఆర్ సెల్స్
in his body are made up of the aggregate of the Deva and human units who vibrate to his keynote. అది ఇక్కడ మనం చెప్పాం. సో వీళ్ళ యొక్క హ్యూమన్ బాడీ, వీళ్ళ యొక్క బాడీ ఏంటంటే ఒక థౌజండ్స్, ఒక ల్యాక్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మేక్ దేర్ బాడీ. సో ఈచ్ హ్యూమన్ బీయింగ్ ఫార్మ్స్ వన్ సెల్ ఇన్ దేర్ బాడీ, ఆర్ ఈచ్ దేవా మే ఫార్మ్ ఏ యూనిట్ ఇన్ దేర్ బాడీ. అది వీళ్ళు హెవెన్లీ మ్యాన్ అంటే. ఆ రకంగా మీరు అనుకోవచ్చు. సో వాళ్ళ యొక్క, సో హిజ్ కీనోట్ అండ్ హూ రెస్పాండ్ ది మెజర్ ఆఫ్ హిజ్ లైఫ్. సో వాళ్ళు ఒక నిర్ణయంగా వాళ్ళు ఉంటుంటే తద్విధముగా వీళ్ళు ఉండడం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఉద్దేశించి వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటే అది వీళ్ళందరికీ ఒక ఇదిగా ఉంటుంటుంది అన్నమాట, మార్గదర్శకంగా ఉంటుంది. ఆ విధంగా వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. ఆల్ ఆర్ హెల్డ్ టుగెదర్ అండ్ యానిమేటెడ్ బై హిజ్ విల్ టు బీ and all vibrate according to the point achieved by him in evolution. సో ఆయన యొక్క దీన్ని బట్టి జీవుల్లో ఈ వీళ్ళ యొక్క లిబరేషన్ ఆర్ వీళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది ఆధారపడుతుంది. సో హూ వైబ్రేట్ టు హిజ్ కీనోట్ అండ్ హూ రెస్పాండ్ టు ద మెజర్ ఆఫ్ హిజ్ లైఫ్. సో దీస్ పీపుల్ స్టార్ట్ వైబ్రేట్ and they'll respond to the measure of his life. అంటే ఏంటంటే ఆయన యొక్క దీంతో మనకి ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. దీనికి ఒక కథ చెప్తారు. మనకి ఏమని చెప్తారంటే, వీళ్ళందరూ కూడా ఒకసారి ఋషులందరూ కూడా వాళ్ళకు ఒక సందేహం కలిగి వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళతారు. మాకు ఇలా ఒక సందేహం కలిగింది, దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి వెళతారు. అంటే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమంటారంటే, ఇది నేను కాదు మీకు చెప్పగలిగేది, మా నాన్నగారి దగ్గరికి వెళ్దాం పదండి అంటారు. అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరినీ తీసుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు పరమేశ్వరుడు, మీకు కరెక్ట్గా ఈ సందేహం కలిగినప్పుడు పార్వతీదేవి నన్ను అదే ప్రశ్న నన్ను అడిగింది అని అంటారు. అంటే దానికి ఏంటంటే అర్థం, అక్కడ ఆవిడ సంకల్పిస్తే ఇక్కడ జీవుల్లో ఆ ఆలోచన అనేటువంటిది వస్తుంది. అక్కడ వాడు సంకల్పించకపోతే జీవుల్లో ఈ ప్రశ్న అనేటువంటిది పుట్టదు అని అర్థం. దానికి ఇక్కడ ఏమంటున్నారంటే, హూ రెస్పాండ్ ద మెజర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ అని అన్నారు. సో హ్యూమన్ బీయింగ్స్ యూనిట్స్ హూ వైబ్రేట్ టు హిజ్ కీనోట్. ఆయన ఎప్పుడైతే వైబ్రేషన్ అనేటువంటిది ఇస్తాడో అప్పుడు వీళ్ళ వైబ్రేషన్ అనేటువంటిది వస్తుంది. అండ్ హూ రెస్పాండ్ టు ద మెజర్ ఆఫ్ హిజ్ లైఫ్. సో వీ స్టార్ట్ రెస్పాండింగ్ టు ద మెజర్ ఆఫ్ హిజ్ లైఫ్. అదనమాట. ఆయన యొక్క ఆలోచన బట్టి మనకు ఆలోచనలు కలగడం అనేటువంటిది చేస్తుంది. పై లోకాల్లో నుంచి వాళ్ళందరికీ మనకి జీవులకి ఒక చక్కటి వ్రతం చేసుకుంటే బాగుండని అనిపించేటువంటి ఆలోచన ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తే, అప్పుడు భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరికీ మనం ఏమంటే రేపు 10వ తారీఖు నాడు మనందరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. చాలా మంచి ఆలోచన అంటే మీ అందరికీ వచ్చింది, మనందరం ఇది ఇంకా 10 మందికి చెప్తాం, అందరూ కలిసి వ్రతం చేసుకునేట్టుగా మనం ప్లాన్ చేద్దామని అంటారు. ఆ విధంగా అందరూ అడుగులేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇలా జరగడానికి మూలం ఏమిటి అంటే కనుక పైన ఉండేటువంటి దేవత మనని అనుగ్రహించి మనకు ఆలోచన వచ్చేట్టు ఆవిడ సంకల్పించింది కాబట్టి ఇక్కడ జీవుడిలో ఈ ఆలోచన వచ్చింది అనే దానికి ఇది ఎక్స్ప్లెనేషన్. సో ఫ్రమ్ ద కాస్మిక్ స్టాండ్ పాయింట్, ఏ హెవెన్లీ మ్యాన్ కెన్ బి సీన్ యాజ్ ఎ స్ఫియర్ ఆఫ్ వండరస్ లైఫ్. ఒక వండరస్ లైఫ్గా ఉంటుంది ఒక కాస్మిక్ లెవెల్ నుంచి మీరు చూస్తే, which includes within its radius of influence the vibratory capacity of the entire planetary scheme. So it includes the vibratory capacity of the entire planetary scheme. సో మొత్తం ఆ ప్లాన్ అంటే జూపిటర్ ఈ భూమి మీద ఉండేటువంటి వాళ్ళలో కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలానే మెర్క్యూరీ ప్లానెట్ కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మెర్క్యూరీ ప్లానెట్ ప్రతి వాడి హారోస్కోప్లోనే ఉంటుంది, కానీ కొంతమందిని ప్రధానంగా మెర్క్యూరీ ప్లానెట్ నడుపుతూ ఉంటుంది. ఇది మనం హారోస్కోప్ జాగ్రత్తగా చూసి తెలుసుకోవాలి. కొందరిని ప్రధానంగా జూపిటర్ ప్లానెట్ నడుపుతుంటుంది, కొందరిని ప్రధానంగా సాటర్న్ ప్లానెట్ నడుపుతుంటుంది. సో ఇవి ఉంటూ ఉంటాయి. సో ఆ విధంగా ఈ 7 హెవెన్లీ మెన్ అనేటువంటి వాళ్ళు వర్క్ చేస్తుంటారు అన్నమాట. ఎప్పుడైతే వీళ్ళ యొక్క ఇది ఉంటుందో అప్పుడు విచ్ ఇంక్లూడ్స్ విత్ ఇన్ ఇట్స్ రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ది వైబ్రేటరీ కెపాసిటీ ఆఫ్ ది ఎంటైర్ ప్లానెటరీ స్కీమ్. వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వైబ్రేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళ జీవితం నడవడం అనేటువంటిది ఉంటుంది.
సపోజ్ సాటర్న్ మనకు ఎక్కువ సాటర్న్ ఎవరి మీద అయితే పనిచేస్తుందో వాళ్ళకి ఎక్కువ శిక్షణ ఇద్దాం, వాళ్ళకి ఈ రకమైనటువంటి శిక్షణ ఇద్దాం అన్నట్టుగా సాటర్న్ ప్లానెట్లో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ డిసైడ్ చేసుకుంది అనుకోండి, వాడికి గురువు అనుగ్రహం ఉన్నా ఇంకో రాహు ఉన్నా ఏవి ఉన్నా వాడికి అది ఉంటుంది. అప్పుడు జాతకం చేసిన ప్రతివాడు ఉంటాడంటే అబ్బాయి మీకు శని అక్కడ ఉన్నాడు కదండి, ఇవన్నీ ఎన్ని రాణించినా శని మీకు కలిసి లేడండి అంటారు వాడు. శని ఎందుకు కలిసి లేడు నీకు అంటే బికాస్ హీ వాంట్స్ టు గివ్ సమ్ సపరేట్ టీచింగ్, సో టు గివ్ ఏ గుడ్ ట్రైనింగ్ ఇన్ యువర్ లైఫ్. అందుకని ఇన్ని ప్లానెట్స్ కలిసి వచ్చినా మీకు శని కలిసి రాకపోవడం అనేటువంటిది ఉంటుంటుంది. అది అలా ఏ ప్లానెట్ అయినా. సో ఆ విధంగా మనకు ఉండడం అనేటువంటిది ఉంటుంది. సో ది ఎంటైర్ ప్లానెటరీ స్కీమ్ ఈజ్ ఫించర్డ్ బై ఎ సర్టెన్ కలర్. సో దిస్ ఆల్ ఆ ఎంటైర్ ప్లానెట్ ఒక కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ కలర్ అనేటువంటిది ఈజ్ రొటేటింగ్ టు ఎ ఫిక్స్డ్ కీ విచ్ ఈస్ ద కీ ఆఫ్ హిస్ లైఫ్ సైకిల్ విత్ ఇన్ ద స్టిల్ గ్రేటర్ మహామన్వంతర ఆర్ లోగోయిక్ సైకిల్. సో ఇంకొక మన్వంతరం వచ్చేంత వరకు అదే లోగోయిక్ సైకిల్లో ఇది అంతా కూడా జరగడం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఏ హెవెన్లీ మ్యాన్ ఈజ్ డిస్టింగ్విష్డ్ బై హిస్ యాక్టివిటీ ఆన్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ది ప్లేన్స్ విచ్ వీ కాల్ ది ట్రయాడల్ ఆర్ ఆత్మ, బుద్ధి, మనస్. సో ఈ మూడింటి మీద ఒక హెవెన్లీ మ్యాన్ యొక్క యాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఒకటి ఆత్మ, రెండు బుద్ధి, మూడు మనస్సు. అంతకన్నా కిందకి ఉండదు. హెవెన్లీ మ్యాన్ అంటే దాన్ని ఏమన్నా అంటే 7 మానసపుత్రాస్ అంటే వాళ్ళ బాడీ అంతా కూడా ఇది ఏంటంటే ఉందంటే వాళ్ళకి ఫిజికల్ బాడీ ఉండదండి. మానసపుత్రులు అన్నారు వాళ్ళు. అంటే మనస్సే వాళ్ళ దేహం. వాళ్ళ యొక్క ఎవాల్వ్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. మెంటల్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బాడీ ఫర్ దట్. సో దెర్ ఇస్ నో ఫిజికల్ బాడీ ఫర్ మానసపుత్రాస్. బాగా గుర్తుపెట్టేసుకోండి. మానసపుత్రులకి భౌతికమైనటువంటి దేహం ఉండదు. మన యొక్క మెంటల్ ప్లేన్ ఏ పదార్థముతో అయితే చేయబడిందో ఆ పదార్థముతోటి వాళ్ళకి భౌతిక దేహం అనేటువంటిది అందివ్వబడింది అని మీరు గుర్తుంచుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే మనం ఫస్ట్ క్లాస్లో ఉన్నామండి, వాళ్ళు థర్డ్ క్లాస్లో ఉన్నారు. వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి పైన ఇంకా అది వాళ్ళ యొక్క స్కూల్ ఆ రకంగా ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదవక్కర్లేదు, వాళ్ళు డైరెక్ట్ థర్డ్ క్లాస్కి వెళ్తారు అన్నమాట. వాళ్ళు ఎలా అయితే మనకు చెప్తారు కదా, ఇప్పుడు యూఎస్ నుంచి చదువుకొని వచ్చినటువంటి వాడిని వాళ్ళు డైరెక్ట్గా వాడిని ఏం చేస్తారంటే వాడికి ఎల్కేజీ యూకేజీలో ఉండమంటారు. ఆ రకంగా ఏదో మీరు అర్థం చేసుకోవచ్చు మనం. సో మనం అయితే ఫస్ట్ క్లాస్ లెవెల్లో ఉంటాం. మానసపుత్రులు అంటే వాళ్ళు థర్డ్ క్లాస్ లెవెల్లో ఉంటారు. అందుగురించి మనస్సు, బుద్ధి, ఆత్మ ఆ 3 లెవెల్స్లో వాళ్ళు ఎక్కువ పనిచేస్తుంటారు. అదే మనమైతే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ 3 లెవెల్స్లో మనం పనిచేస్తుంటాం. కనుక మానసపుత్రుల్ని మనం రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే మనం బుద్ధమయ కోశంలో ఎక్కువ ఉండడానికి చేయాలి. బుద్ధి ఆత్మగా ఉన్నప్పుడు మానసపుత్రుల యొక్క రేస్ మనం బాగా రిసీవ్ చేసుకోగలుగుతాం. లేకపోతే మనకు అందరూ మనకి బుర్రకి తోచదు, బుర్రకి తట్టదు అని చెప్పి రాస్తారు. ఇక్కడ మనకి ఏమని రాస్తున్నారంటే సో ఈవెన్చువల్లీ హెవెన్లీ మ్యాన్ ఈజ్ ఫుల్లీ సెల్ఫ్ కాన్షియస్ ఆన్ ది హయ్యర్ 3. సో వీళ్ళు హయ్యర్ 3లో ఎప్పుడూ సెల్ఫ్ కాన్షియస్గా ఆ 3 ప్లేన్స్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ద యాక్షన్ అది on the 3 higher planes. These 3 worlds is paralleled by the analogous activity on the 3 higher planes. The action and the interaction between the life animating the groups are the heavenly men, and the life animating the atoms are men who form the units in groups is both mysterious and wonderful. చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళలోనూ వీళ్ళలోనూ మనం యొక్క అభివృద్ధి అనేటువంటిది మనం గమనించుకుంటూ చూసుకుంటూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటుందని చెప్పి ఏ హెవెన్లీ మ్యాన్ ఆన్ హిజ్ ఓన్ ప్లేన్స్ లైక్వైజ్ షోస్ ఫోర్త్ ద క్వాలిటీస్ ఆఫ్. అవి కూడా ఒక హెవెన్లీ మ్యాన్ కూడా కొన్ని క్వాలిటీస్ అనేటువంటివి చూపించడం అనేటువంటిది ఉంది. అదేంటంటే దానిలో కూడా ఒక రోటరీ మోషన్ అనేటువంటిది ఉంది. ఆర్ హిస్ పర్టికులర్ సైక్లింగ్ యాక్టివిటీ అరౌండ్ హిస్ లైఫ్ వీల్. అంటే మనకు ఎలా అయితే అప్లిఫ్ట్మెంటు, పరిణామము ఇవి ఎలా అయితే ఉన్నాయో అలాగే ఒక ఎర్త్కి ఉన్నాయి, అలాగే ఒక జూపిటర్కి ఉంది, అలానే ఒక సాటర్న్కి ఉంది. సాటర్న్ అనేవాడు ఒక పోలీస్ లాంటి వాడు అనుకోండి. వాడు కఠినమైనటువంటి శిక్షలు ఇచ్చి వాడు సరిగ్గా మనం డెవలప్ అయ్యేటట్టుగా చేస్తేనే వాడికి అప్లిఫ్ట్మెంట్ సాటర్న్కి. వాడికి ఎందుకంటే మన మీద అంత కోపం, ఎందుకంటే అంత ఇబ్బందులు పెడతారు సాటర్న్ అంటే బికాస్ హిస్ జాబ్ ఇస్ సో. వాడికి మన మీద చాలా ప్రేమ. పోలీసు వాడికి తప్పు చేసేవాడిని చూసేవాడు ఎందుకు సార్ మీరు మేమంటే కోపం అండి అని అడిగాను కొంత దొంగ. అరే నాకు నీ మీద కోపం కాదు నాయన,
నీ చేత దొంగతనం మానిపిస్తే ఇంకంతే, నువ్వు నేను ఫ్రెండ్సే రా నాయన అంటాడు. సో మనలో ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ శాటర్న్ ఉన్నాడు, కానీ అదర్వైజ్ ఆయన ఆ డ్యూటీ కరెక్ట్గా చేస్తేనే ఆయనకు అప్లిఫ్ట్మెంట్. లేదా శాటర్న్ ఎప్పటికీ శాటర్న్గానే ఉండిపోతాడు, ఆయనకు శాటర్న్ పెట్టింది అనుకోవాలి ఆయన. సో ఆయనకు అప్లిఫ్ట్మెంట్ రావాలి అంటే ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్గా చేయాలి. సో ఆ విధంగా ఉంటుంటుంది అనమాట. అండ్ ద లైఫ్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. సో అరౌండ్ హిస్ లైఫ్ వీల్ ఏ ప్లానటరీ స్కీమ్ అండ్ దస్ అరౌండ్ హిస్ egoic pole. Discriminating capacity or the power to choose, thereby gain experience. They are all the embodiments of manas. అదే మీకు చెప్పాను కదా, which comprehends, chooses and discards, thus attaining knowledge and self-consciousness. సో వీళ్ళలో నాలెడ్జ్, సెల్ఫ్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు జ్ఞాన స్వరూపులు. వాళ్ళు మానసపుత్రులు అంటే జ్ఞానమే వాళ్ళ రూపముగా ఉండేటువంటి వాళ్ళు. అందులోంచి దే హ్యావ్ ఎవ్రీ చాయిస్ టు చూస్ ది థింగ్స్. అందులోంచి వాళ్ళు వెళ్ళగలిగే డైరెక్ట్ పరమాత్మ దగ్గర దాకా వాళ్ళకి పర్మిషన్ అక్కర్లేదు, వాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మామూలుగా మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు అంటే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి దైవాన్ని కలవాలంటే, కానీ మానసపుత్రులు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వాళ్ళు అని రాస్తారు మాట. And thus attaining knowledge and self-consciousness. This manasic faculty they developed in earlier kalpas or solar systems. అయితే ఈ మానసమైనటువంటి ఈ దేహము వాళ్ళు పూర్వము ఉన్నటువంటి కల్పంలో వాళ్ళు అది పొందడం జరిగింది అన్న ఒక కల్పము. సో కొన్ని యుగములు కలిస్తే ఒక మహాయుగం, అలాంటివి 14 అయితే ఒక కల్పము అవుతుంది. ఇది మనకి లెక్క. కనుక క్రితం కల్పంలో వాళ్ళు మాంసదేహం సంపాదించారండి. తద్వారా ఇప్పుడు ఉండేటువంటి సోలార్ సిస్టంలో వాళ్ళు చేయవలసింది ఏంటంటే దే షుడ్ ఎవాల్వ్, ఎబిలిటీ టు ఎవాల్వ్, టు ఇంక్రీజ్ వైబ్రేషన్, టు గెయిన్ నాలెడ్జ్ అండ్ టు మేక్ కాంటాక్ట్స్. సో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఉంటుందండి. అంటే మనం ఎంత జ్ఞానం కలిగి ఉండాలో మీరు ఆలోచించాలి. వాడు పిహెచ్డీ చేసిన వాడు చదువుతూ ఉండాలి, మనం స్కూల్కి వెళ్ళేటువంటి మనం చదువుతూనే ఉన్నాం. పిహెచ్డీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రాదేవతలు, స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మనం. అంటే వాడు ఎంత పెద్దకి వెళ్ళినా ఇంకా వాడు చదువుకుంటున్నాడు, అంటే అంత పెద్దకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ అనేటువంటిది, ఇంకా టు మేక్ కాంటాక్ట్ అంటే ఇంకా ఎక్కువ జీవుల్ని ఇది వాళ్ళు జ్ఞానం అనేటువంటిది కలగడానికి వాళ్ళు మార్గదర్శకంగా ఉండటం, వాళ్ళు జ్ఞానం కలిగేటట్టుగా వాళ్ళు చూడడం అనేటువంటిది వాళ్ళ యొక్క కార్యక్రమంగా వాళ్ళు ఉంటూ ఉంటారు. దిస్ ఇంక్రీజ్డ్ వైబ్రేషన్ ఈజ్ ఆఫ్ ఎ గ్రాడ్యువల్ అండ్ ఎవల్యూషనరీ ఆర్డర్ అండ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సెంటర్ టు సెంటర్ యాజ్ ఇట్ డస్ ఇన్ మ్యాన్ అండ్ యాజ్ ఇట్ డస్ ఇన్ ద కేస్ ఆఫ్ ద అటామిక్ స్పిరిలే అని అన్నారు. ఆ విధంగా ఇది జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే ఫుల్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆర్ ఇండివిజువలైజ్డ్ సెల్ఫ్ అప్రహెన్షన్ అన్నారు. అంటే నేను అనేటువంటి దాని మీద ప్రతి వాడు కూడా మేల్కాంచి జీవించగలిగేటువంటి స్థితి సాధించడానికి వాళ్ళు ఉన్నారు. జీవులందరూ కూడా సెల్ఫ్ కాన్షియస్ అవ్వాలి. జీవులందరూ కూడా అయ్యేంత వరకు వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ లేదు ఈ గ్రహాలకి. అంటే చూసారా, ఇప్పుడు ఇంట్లో పిల్లాడు అన్నం తినకపోతే తల్లి అన్నం తినదు, అంతే కదా. సో పిల్లలందరూ అన్నం తింటే తల్లి అన్నం తిన్నట్టే. అది ఎలాగో భూమి మీద ఉండేటువంటి మానవులందరూ కూడా చక్కటి పరిణామం సాధిస్తే ప్లానెట్స్కి అప్లిఫ్ట్మెంట్ అండి. సో మనం సరైనటువంటి ప్రణాళిక లేదా సరైనటువంటి విధానంలో మనం ఉండడం వలన మనం పైన ఉండేటువంటి వాళ్ళకి మనం ఒక రకంగా మేలు చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా అట్లా మీరు అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. సో దీంట్లో ఏ హెవెన్లీ మ్యాన్ కంటైన్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ 3 మేజర్ ప్రిన్సిపల్స్. ప్రతి హెవెన్లీ మ్యాన్లోనూ విల్, లవ్, విజ్డమ్, ఇంటెలిజెన్స్ ఈ 3 పనిచేస్తున్నాయి. సో ఆఫెన్ డిస్కస్డ్ ఇన్ అవర్ అక్కడ్ లిటరేచర్. అది దీస్ మేక్ ద 10 ఆఫ్ హిస్ అల్టిమేట్స్ పర్ఫెక్షన్ ఫర్ ద 7 ఆర్ రిజాల్వ్డ్. ఇది వీటి నుంచి ఈ 3 నుంచి 7 వస్తాయి, 7 నుంచి ఈ 3 and 7 మేక్స్ ది 10. అదనమాట. సో అప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఈ 7 కాస్త మళ్ళా 3గా అవుతాయి. ఆ విధంగా మళ్ళీ వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో ప్రతి హెవెన్లీ మ్యాన్కి
హిస్ ప్రైమరీ కలర్ ఉంటుంది ఆర్ ప్రిన్సిపల్ యాజ్ హ్యాస్ మ్యాన్ అండ్ దాట్ మ్యాన్ హ్యాస్ ఫర్ హిస్ ప్రైమరీ కలరింగ్ ఆర్ ప్రిన్సిపల్ దట్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్ ఇన్ హూస్ బాడీ హీస్ ఎ యూనిట్. సో మ్యాన్కి కూడా ఒక ప్రైమరీ కలర్ అనేటువంటిది ఉంటుంది. అది మన జాతకం చూస్తే తెలుస్తుంది. వీలైనంత వరకు ఆ కలర్ ఎక్కువగా వాడితే ఏంటంటే ఆ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా మనం పొందగలుగుతూ ఉంటాం. అది కూడా ఉంటుంది అంతే. అంటే ఇవన్నీ కూడా స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ది ఆస్ట్రాలజీ. ఇదంతా కూడా మామూలు మనకి పని అవుతుందా లేదా, ఇదేదో నేను ఇల్లు కొంటానా లేదా, ఇలాంటి వాటికి కాదు. ఇది ఒక స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ. సో ఈ ఆస్ట్రాలజీ ఏంటంటే మన యొక్క జన్మమునకు సంబంధించినటువంటిది కాదు, మన యొక్క ఆత్మకి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ చూసేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. అంటే మనం దేనికి వచ్చాం, మనం నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి అనేటువంటిది చూసుకునేటువంటి విధానం వేరుగా ఉంటుంది ఆస్ట్రాలజీ. మామూలుగా నాకు ఉద్యోగం వస్తుందా, నేను ఇల్లు కట్టుకుంటానా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తానా, ఇలాంటివి చూసుకునేటువంటి ఆస్ట్రాలజీ వేరు. అది కాకుండా ఈ ఆస్ట్రాలజీ చూసినప్పుడు మాత్రం మన యొక్క ప్రైమరీ కలర్ అనేటువంటిది మన గురువు ఇస్తాడు. సో ఆ కలర్ వీలైనంత వరకు ఎక్కువ వాడుకుంటూ ఉంటే మనకు అప్లిఫ్ట్మెంట్కి కొంచెం ఈజీగా ఉంటుందని అర్థం. ఇక్కడ ఇన్ హూస్ బాడీ ఇట్స్ ఫైన్ ప్లేస్. దిస్ అఫ్ కోర్స్ ఈజ్ ఇన్ కనెక్షన్ with the physical atom in a man's body. This coloring manifests as the vibration setting the measure of the major 3 spiral and the minor 7. సో ఈ కలర్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవ్వడానికి మనం చెప్పుకున్నాం. మేజర్గా 3 రొటేషన్స్ ఉంటాయి, మైనర్గా 7 ఉంటాయి కదా. వాటిని బట్టి ఈ కలర్ అనేటువంటిది తెలుసుకోబడుతుంటుంది అంటున్నారు. ఓన్లీ 4 principles in the heavenly men are as at manifesting to any extent, though one of them is rather in advance of the others and has the 5th principle vibrating adequately, which certain others are in process of perfecting the 4th. సో ఇవి 4 principles. అంటే ఇవే బుద్ధిమయ కోశంలో ఉంది. ఇక్కడి నుంచి ఆత్మ స్థితికి వెళ్ళడం, ఇది మనకి ప్రధానంగా ఇవి చెప్పారు. సో ఇది మనం ప్రధానంగా వీటిలో కూడా ఈ 3 laws అనేటువంటి ఉంటాయి. ఈ హెవెన్లీ మ్యాన్ ఈజ్ గవర్న్ బై ది లా ఆఫ్ అట్రాక్షన్, has transcended the law of economy and is rapidly coming under the law of synthesis. వీళ్ళకి లా ఆఫ్ ఎకానమీ అనేటువంటిది పనిచేయదు. లా ఆఫ్ ఎకానమీ అంటే ఏంటంటే భౌతికమైనటువంటిది. వీళ్ళకి దేహమే మెంటల్ నేచర్ నుంచి ఉంది. మెంటల్ బాడీ మనకి దేంతో అయితే చేయబడిందో ఆ అణువులతోటి వీళ్ళకి దేహం అనేటువంటిది చేయబడింది. మనకి ఫిజికల్ బాడీ ఫిజికల్ ఐటమ్స్ తోటి చేయబడింది, అలానే మెంటల్ బాడీ మెంటల్ ఐటమ్స్ తోటి చేయబడింది. అంతే, సింపుల్. సో మనకి మెంటల్ బాడీ మెంటల్ ఐటమ్స్ తోటి ఎలా అయితే చేయబడిందో అది వాళ్ళకి స్టార్టింగ్ రేంజ్. వాళ్ళు కొందరు పిల్లర్స్ వేసేసి పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇల్లు కడతారు సరే, అలా వీళ్ళకి 3rd ఫ్లోర్ నుంచి ఇల్లు ఉందనుకోండి, మీరు అలా అర్థం చేసుకున్నా సరే. సో ఫస్ట్ ఫ్లోర్ 2nd ఫ్లోర్ వీళ్ళకి ఇల్లు లేవు, 3rd ఫ్లోర్లో వీళ్ళు ఇల్లు కట్టారు, వీళ్ళు అక్కడి నుంచి పైన కట్టారు ఇంకో 4 ఫ్లోర్లు. అలా మీరు అర్థం చేసుకున్నా పర్వాలేదు. సో ఫస్ట్ ది లా ఆఫ్ ఎకానమీ ఈజ్ ద ప్రైమరీ లా ఆఫ్ ది ఆటమ్. సో ఒక ఆటంలో చూస్తే లా ఆఫ్ ఎకానమీ ఇస్ ద ప్రైమరీ, ది లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ కమింగ్ ఇన్ టు కంట్రోల్ ఆఫ్ ది ఆటమ్, ది లా ఆఫ్ సింథసిస్ ఇస్ బట్ స్లైట్లీ, అది లా ఆఫ్ సింథసిస్ అనేది కొంచెం దగ్గర. లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి పనిచేస్తుంటుంది, లా ఆఫ్ ఎకానమీ అనేటువంటిది ఒక ఆటంలో పనిచేయడం అనేటువంటిది ప్రధానంగా ఉంది. మెయిన్గా ఒక ఆటంలో పనిచేసేటువంటిది లా ఆఫ్ ఎకానమీ. మీకు 3టికి ఈ లాస్ ఎలా ఉంటాయి అనేటువంటిది కంపేర్ చేసి చెప్తున్నాం అన్నమాట ఇప్పుడు. తర్వాత ఒక మ్యాన్లో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద ప్రైమరీ. అంటే ప్రతి వాడికి ఒక కుటుంబము అనేటువంటిది ఇచ్చారు. బికాస్ ది లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద ప్రైమరీ లా ఆఫ్ మ్యాన్. ది లా ఆఫ్ ఎకానమీ ఈజ్ ద సెకండరీ లా ఫర్ మ్యాన్. ఇట్ గవర్న్స్ ద మ్యాటర్ ఆఫ్ హిస్ వెహికల్స్. సో లా ఆఫ్ ఎకానమీ వల్ల ఏంటంటే మనకి భౌతికమైనటువంటి పదార్థము, భౌతికమైనటువంటి వస్తువు ఇవన్నీ ఉన్నాయి, కానీ అది మెయిన్ కాదండి మీకు అంటున్నారు. ఇట్ ఈస్ సెకండరీ. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ప్రైమరీ అని అంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ప్రైమరీ అనడంలో ఉద్దేశం ఏంటంటే బికాస్ జీవులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే కనుక వేరే వాళ్ళతోటి కలుపుకోలుతనంగా ఉండాలి, వేరే వాళ్ళని 10 మందిని కలుపుకునేటట్టుగా ఉండాలి. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి వీటిలో పనిచేస్తుంది. అంటే ఏంటంటే హీ షుడ్ ఏబుల్ టు ఇంక్లూడ్ పీపుల్ ఆర్ హీ షుడ్ ఏబుల్ టు ఇంక్లూడ్ థింగ్స్. ఇది నాకు కాదు కదా, నేను ఎందుకు ముట్టుకోవాలి అనేటువంటిదిగా ఉండకూడదు. అది ది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. లా ఆఫ్ సింథసిస్ ఇస్ స్టడీలీ బిగినింగ్ టు బి ఫెల్ట్. ఈ లా ఆఫ్ సింథసిస్ అనేటువంటిది మనం స్లోగా మనం బాగా, అంటే సింథసైజింగ్ అంటే కనుక కలుపుకోవాలి. మనం లోపల ఉండేటువంటి లేయర్స్ తోటి, అంటే పైకి ఎక్కుతుంటే కింద లేయర్స్ నుంచి పైకి,
మనం బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్తుంటే కింద ఉన్న 3 లేయర్స్లో ప్లస్ పైన లేయర్, అదే పైకి ఇంకా పైకి వెళ్తుంటే కింద ఉన్నటువంటి 4 లేయర్స్ నిర్వాణిక్ ప్లేన్. అలా మనం ఒక సింథసైజింగ్గా మనం ఎవాల్వ్ అవడం అనేటువంటిది మెయిన్ మ్యాన్కి. థర్డ్ ఈస్ ది లా ఆఫ్ సింథసిస్. అదే ఒక హెవెన్లీ మ్యాన్కి వచ్చేటికి ది లా ఆఫ్ సింథసిస్ ఇస్ ద ప్రైమరీ లా ఆఫ్ ఏ హెవెన్లీ మ్యాన్. సో ప్రైమరీ లా ఏంటంటే ఒక హెవెన్లీ మ్యాన్కి ది లా ఆఫ్ సింథసిస్. ఈ లా ఆఫ్ సింథసిస్ అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది ఒక హెవెన్లీ మ్యాన్. సో మనకి సాధన ఇచ్చింది ఎక్కడంటే హెవెన్లీ మ్యాన్ అనేటువంటిది మనకు సాధనగా ఇచ్చారు. ఈ హెవెన్లీ మ్యాన్. సో హెవెన్లీ మ్యాన్ అనేటువంటిది మనకు సాధనగా ఇచ్చారు. కాబట్టి మన హెవెన్లీ మ్యాన్కి ఇచ్చినటువంటి సాధన ఏంటంటే ది లా ఆఫ్ సింథసిస్. ఆయన మనకి సాధనగా ఇచ్చింది ది లా ఆఫ్ సింథసిస్. ఆయనకి ప్రైమరీగా చెప్పింది ది లా ఆఫ్ సింథసిస్. ది లా ఆఫ్ అట్రాక్షన్ హ్యాస్ ఫుల్ స్వే. వాళ్ళకు ఉండేంత కూడా లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ రిపల్షన్ ఏం లేదు వాడికి. లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ ఎకానమీ అనేటువంటిది వాళ్ళకి అసలు లేనే లేదు. ఆ లా వర్తించదు వాళ్ళకి. ఇది. సో మనం సాధన బాగా చేసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ సింథసిస్ అనేది. సో ది డెన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఫర్ ఎ హెవెన్లీ మ్యాన్, హెన్స్ ది లా ఆఫ్ ఎకానమీ ఇస్ ట్రాన్సెండెడ్. So a heavenly man is finding his place within the logoic groups and is seeking to realize his position among the 7. So he is one among the 7గా ఉంటాడు అన్నమాట. సో అదే నేను సరదా గ్రూప్లో విన్నా. 7 is the sacred. ఒక హెవెన్లీ మ్యాన్ అనేటువంటి వాడు హీస్ వన్ అమాంగ్ 7గా ఉంటాడు వాడు. అందుగురించి కొన్ని క్రతువులకి ఏంటంటే 7 is the basic number that they take into consideration. 7 members ఉంటే with that they can construct the ritual అన్నదానికి 7 అనేటువంటి చాలా. సో హెవెన్లీ మెన్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఏంటంటే హెవెన్లీ మెన్ యొక్క మనం వాళ్ళ యొక్క రేస్ మనం అట్రాక్ట్ చేసుకోవాలంటే 7 ప్రిన్సిపల్ ఎక్కువ ఫాలో అవ్వాలి. ప్రిన్సిపల్ ఆఫ్ 7. సో ఈ 7 ప్రిన్సిపల్ ఎక్కువ ఫాలో అయితే ఏంటంటే ది హెవెన్లీ మెన్ యొక్క రేస్ మనం బాగా పొందగలుగుతాం. అది అంటే ఇవన్నీ ఏంటంటే నెంబర్, కలర్, ఇవన్నీ ఏంటంటే దేస్ ఆర్ ద ట్రిక్స్ టు గెట్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ది హెవెన్లీ మెన్స్. బేసిక్గా అది మనకి ఇక్కడ ఒక కలర్ వాడడంలో, ఇంటికి కానీ మన డ్రెస్సెస్కి కానీ మనం వాడే వస్తువులు కానీ ఒక కలర్ వాడడంలో ఏంటంటే ఈ హెవెన్లీ మ్యాన్కి సంబంధించినటువంటి కలర్ మనం వాడితే ఏంటంటే విల్ బి మోర్ ఇన్ ట్యూన్ విత్ ద హెవెన్లీ మ్యాన్. అంటే ఈజీగా వాళ్ళ యొక్క దీనిలో మనం ఉండగలుగుతాం ఆ కలర్స్ ద్వారా, ఆ నెంబర్స్ ద్వారా. ఇది మెయిన్గా ఆ వైబ్రేషన్స్ మనకు అందుతుంటాయి. బై రియలైజేషన్ టు అప్రాక్సిమేట్ యూనిటీ. అది హిజ్ రెస్పాన్సివ్నెస్ టు అవుటర్ స్టిమ్యులేషన్ దిస్ వ్యూడ్ ఫ్రమ్ ద లిమిటెడ్ హ్యూమన్ స్టాండ్ పాయింట్ టచెస్ ఆన్ రేమ్స్ అన్అటైనబుల్ బై మ్యాన్స్ ఇంటలెక్ట్ యాసెట్స్. సో వాళ్ళ యొక్క హిజ్ రెస్పాన్సివ్నెస్ టు అవుటర్ స్టిమ్యులేషన్, వాళ్ళ యొక్క రెస్పాన్సివ్నెస్ టు అవుటర్ స్టిమ్యులేషన్ ఎలా ఉంటుందంటే నీ బుర్రకు అర్థం కాదు నాయన అని చెప్తున్నారు. ఎందుకు అర్థం కాదు అంటే బికాస్ దేర్ లెవెల్ ఈజ్ వెరీ హై. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఒక పెద్ద అనుకోండి, ఆయన ఎలా మాట్లాడతాడో మా స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లడు చెప్తాడు. ప్రిన్సిపాల్ గారు ఎవడైనా వస్తే ఎలా మాట్లాడతాడో చెప్పురా నాయన అంటే వాడు ఏం చెప్పగలడు? నేను గుడ్ మార్నింగ్ చెప్తే ఓకే గుడ్ మార్నింగ్ అని చెప్తారు, అంతమించి మనకేం తెలియదు ఒక ప్రిన్సిపాల్ గారు ఎలా డీల్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు మనకి. సో వాటికి కూడా హెవెన్లీ మ్యాన్కి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ వలన వాటికి కూడా ఏంటంటే కన్సర్న్స్ ద రెస్పాన్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అండ్ టు ప్యారలలింగ్ ప్లానెటరీ రేడియేషన్. సో వాళ్ళలో కూడా ఈ సోలార్ రేడియేషన్ వలన ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా వస్తుంటుంది. అలాగే ప్యారలలింగ్ ప్లానెటరీ రేడియేషన్, దానివల్ల ఏంటంటే ప్లానెటరీ రేడియేషన్ అనేటువంటి స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకి ఆ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అనేటువంటిది హెవెన్లీ మ్యాన్కి ఆ విధంగా ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్టర్నల్ సోర్స్ విత్ విచ్ దే కెన్ డెవలప్ అని మీరు అర్థం చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ వల్ల. మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇంటర్నల్గా ఉండి వాళ్ళలో అభివృద్ధి పొందడానికి అది హెల్ప్ చేస్తుంటుంది. వీళ్ళల్లో కూడా అంతే. సో ఒక మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఒక హెవెన్లీ మ్యాన్లో ఉన్నది ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ దెమ్ టు ఎవాల్వ్ స్టిమ్యులేషన్ అనేటువంటి ది సబ్జెక్టివ్ లైఫ్. దిస్ రేడియేషన్ ఎమనేట్స్ ఫ్రమ్ సోర్సెస్ అవుట్ సైడ్ ది సిస్టమ్ ఆల్ టుగెదర్. సో మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఒక హెవెన్లీ మ్యాన్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది సోలార్ సిస్టమ్, నాట్ విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఆ లెవెల్ నుంచి వస్తుంది మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేటువంటిది. సో అండ్ లేటర్ ఫ్రమ్ అది దానివలన
of the physical atom emanates from man on astral levels, later from lower levels. సో ఈ విధమైనటువంటి ఇవి అప్లిఫ్ట్మెంట్కి ఈ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ అనేటువంటివి ఎక్స్ట్రా సిస్టమికల్లీ ఫ్రమ్ ద కాస్మిక్ యాస్ట్రల్ లెవెల్ నుంచి ఆ స్టిమ్యులేషన్స్ అనేటువంటి వస్తుంది. కాస్మిక్ యాస్ట్రల్ లెవెల్ నుంచి స్టిమ్యులేషన్స్ అనేటువంటివి మనకు అందుతుంటాయి. అది ముఖ్యంగా అంటే మనకంటే ఈ హెవెన్లీ మ్యాన్కి ఇక్కడ కాస్మిక్ లెవెల్ నుంచి వస్తుంటాయి. సో ఒక హెవెన్లీ మ్యాన్ హౌ ఇట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ అంటే వాళ్ళకు కూడా ఒక స్పిరాయిడల్ షేప్ ఉంది, వాళ్ళకు కూడా ఒక రింగ్ పాస్ నాట్ ఉంది, వాళ్ళకు కూడా యాక్టివిటీ యానిమేటింగ్ ది ప్లానెటరీ చైన్. సో ఈ ప్లానెటరీ చైన్ అనేటువంటిది మెయింటైన్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ అనేటువంటిది ఈజ్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దానివల్ల ఈ ప్లానెటరీ చైన్ అనేటువంటిది రన్ అవుతుంది. అంటే ప్లానెటరీ చైన్ అంటే కరెక్ట్గా ఆ ప్లానెట్ కరెక్ట్గా రివాల్వ్ అవ్వడం, కరెక్ట్గా ఆ పని చేయడం అనేటువంటిది రన్ అవుతుంది. హిజ్ స్పిరిచువల్ లైఫ్ కంట్రోల్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్స్. సో వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది ఇట్ కెన్ బి కంట్రోల్డ్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్. అంటే ఒక రకంగా ఏంటంటే కనుక వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ కెన్ బి కంట్రోల్డ్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్ అంటే ఒకానొక సందర్భంలో వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ యొక్క వ్యూస్ మారుతాయి. అప్పుడు దాని విధంగా భూమి మీద కొందరి యొక్క వాళ్ళ యొక్క అప్రోచ్ ఇన్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనేటువంటిది మారుతుంది. లేదా కొందరిలో ఎక్కువగా స్పిరిచువలిజం అనేటువంటిది ఒక 10 years బ్యాక్ ఇంత పబ్లిక్లో స్పిరిచువాలిటీ అనేటువంటి డెవలప్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఎక్కువగా పబ్లిక్లో స్పిరిచువాలిటీ అనేటువంటి డెవలప్ అవుతుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద హెవెన్లీ మ్యాన్. అలా మనం అర్థం చేసుకోవచ్చు. హిజ్ స్పిరిచువల్ లైఫ్ కంట్రోల్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్. అది ఇట్ ఈస్ ద పవర్ వేర్ బై హీ యానిమేట్స్ హిజ్ 7-fold నేచర్. సో ఈ 7-fold నేచర్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఆ లెవెల్స్లో వాళ్ళు అభివృద్ధి పొందడం అనేటువంటిది ఈ విధంగా. అలానే ఇంక్రీజ్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ కంపేర్ టు మ్యాన్స్ 3-4 రేడియస్. వాళ్ళది కొంచెం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ రేడియస్ అనేటువంటిది. హిస్ గ్రూప్ రిలేషన్ ఇదంతా కూడా మన హ్యూమన్ బీయింగ్లో తక్కువగా ఉంటుంది, వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఇంతవరకు చెప్పినటువంటిది. ఇంకొకటి ఏమిటంటే ది సోలార్ లోగోస్ అంటే ఒక సూర్యుడిలో ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం 3 చూసాం. ఒక యాటంలో ఎలా ఉంటుందని చదువుకున్నాం, ఒక మ్యాన్లో ఎలా ఉంటుందని చదువుకున్నాం, ఒక హెవెన్లీ మ్యాన్లో ఎలా ఉంటుంది అనేటువంటి చదువుకున్నాం, అంటే ప్లానెటరీ లోగోస్. ఇప్పుడు ఒక సూర్యుడిలో ఎలా ఉంటుంది, హౌ ఇట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ అంటే ది గ్రాండ్ మ్యాన్ ఆఫ్ ది హెవెన్స్ అని అన్నారు. సూర్యుడు ఏమన్నారంటే ది గ్రాండ్ మ్యాన్ ఆఫ్ ది హెవెన్స్ ఈజ్ ఈక్వల్లీ స్పిరాయిడల్ ఇన్ షేప్. ఆయన కూడా స్పిరాయిడలే. ఏదైనా సరే స్పిరాయిడల్. మీరు జాగ్రత్త చూస్తే మొదటి నుంచి అన్ని స్పిరాయిడల్ షేప్గా ఉంటున్నాయి. సో హిజ్ రింగ్ పాస్ నాట్ కంప్రైజెస్ ది ఎంటైర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ ఇదంతా ఇట్స్ రింగ్ పాస్ నాట్ విత్ ఇన్ ద స్ఫియర్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సన్. ఇదంతా కూడా మొత్తం సూర్యుడి యొక్క దేహముగా మీరు భావించవచ్చు. ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా అలా కూడా మీరు అనుకోవచ్చు. ద సన్ హోల్డ్స్ ఏ పొజిషన్ అనలాగస్ టు ద న్యూక్లియస్ ఆఫ్ లైఫ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది యాటమ్. సో ఇప్పుడు సూర్యుడు, ఇప్పుడు యాటమ్కి న్యూక్లియస్ ఏమిటో తన యొక్క సౌరమండలానికి సూర్యుడు అట్లా, మన యొక్క కేంద్రానికి మన యొక్క ఈగోయిక్ పోల్ అని అన్నారు. అంటే నేను అనేటువంటి హృదయం మనం సెంటర్ చూపిస్తాం కదా అట్లా. అలా సూర్యుడు అనేటువంటి వాడు అది కాదు. సూర్యుడు అనేటువంటి మొత్తం ఈ దేహంతో ఉన్నటువంటి వాడు, దానికి కేంద్రంగా అంటే సూర్య గోళ మీరు ఏదైతే చూస్తున్నారో దట్ ఈస్ ద సెంటర్ ప్లేస్ ఫర్ ది సన్. అంతే, అది మాత్రమే సూర్యుడు అని మీరు అనుకోకండి. ది సన్ హోల్డ్స్ ఏ పొజిషన్ అనలాగస్ టు ద న్యూక్లియస్ ఆఫ్ ద లైఫ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది ఆటమ్. అది సన్ ఈజ్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ ది సోలార్ లోగోస్. సో మనం చూస్తున్నటువంటి సూర్యుడు ఏంటంటే ఫిజికల్ బాడీ టు ద సోలార్ లోగోస్. సోలార్ యొక్క ప్రిన్సిపల్కి ఆయన ఈ సూర్యుడు భౌతికమైనటువంటి దేహం. ఈ సూర్యుడు మనకు వెలుగిస్తున్నటువంటి సూర్యుడిలో ఆ వెలుగు ఆ విధంగా పనిచేయాలంటే దానిలో ఆ సోలార్ లోగోస్ అనేటువంటిది ఉండడం వలన సన్ అనేటువంటి వాడు మనకు వెలుగు ఇవ్వగలుగుతున్నాడు. ఆ సోలార్ లోగోస్ అనేటువంటిది లేదనుకోండి, అంటే మీకు అర్థం అంటే సెల్ ఫోన్లో బ్యాటరీ లేదనుకోండి, సెల్ ఫోన్ ఏం పనిచేస్తుంది, ఏం పనిచేయదు. బ్యాటరీ ఉంటే అదంతా పనిచేస్తుంది. అట్లా అది ఎట్లాగో ఈ సోలార్ లోగోస్ అనేటువంటిది ప్రిన్సిపల్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద సన్, with which sun is able to give light to all of us. The sun holds a position analogous to the nucleus. The three, his body